హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. లాస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను కదా, ఆ తర్వాత 3 రోజులకి ఈ వీడియో షూట్ చేసుకున్నా. అంటే కరివేపాకు వేయించి పెట్టాను కదా, 3 రోజుల వరకు నాకు కుదరలేదు పొడి వేయటానికి. దాన్ని అలాగే పెట్టేశాను మూత పెట్టి. సో పండగ రోజు చేశానండి. పండగ రోజు ఈ వీడియో, తర్వాత పండగ రోజు ఈవినింగ్వి, అంటే సంక్రాంతి రోజు ఈవినింగ్వి, మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ డే, 3 రోజులది కలిపి ఈ వీడియో. ఎందుకు ఇలా ప్రతిసారి చెప్తున్నానంటే, మీకు ఒక వీడియో చూసినప్పుడు ఏమనుకుంటారంటే, నేను కూడా చాలామంది వీడియోలు చూసి ఒకటే రోజు ఇంత పని చేస్తారా అని అనుకుంటా. అది ఎంత మటుకు వాళ్ళది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాయి మాత్రం డే 1 నుండి ఒకటే రోజు పని చేయకుండా అన్ని 3-4 రోజులవి, ముందువి వెనక్వి అన్ని క్లిప్పులు కలిపి పెట్టేదాన్ని స్టార్టింగ్ నుండి. అలా చూడటం వల్ల ఏమవుతుందంటే, ఒక మనిషికి ఒకరి వీడియో చూసినప్పుడు డిప్రెషన్ లాగా వస్తుంది. అంటే వామ్మో ఒకే రోజు ఇంత పని చేశారా, ఎందుకంటే నేను వేరే వాళ్ళ వీడియోలు చూసి అనుకుంటుట, వాళ్ళు ఏం చెప్పరు ఇవి 2 రోజులు 3 రోజులని. సో ప్రతి ఒక్కరివి ఉండొచ్చు, కానీ ఒకటే రోజు ఇంత పని ఎలా చేయగలరు అనే ఆలోచన మీకు ఎవరి వీడియోనైనా చూసి వచ్చిందా? వచ్చింటే నాకు చెప్పండి, నాకైతే వస్తుంది. ఎందుకంటే ఒక మంచిగా టిఫిన్ హెవీగా చేసినప్పుడు లంచ్ ఎవరైనా కొంచెం ఇంకా లైట్గా వండుతారు, డిన్నర్ కానీ లంచ్ కానీ కొందరు వీడియోలు చూస్తే అన్నీ ఒకే రోజు వండినట్టు అన్నీ చూపిస్తారనమాట. అది నిజం ఉండొచ్చు, కాదనకపోను. బట్ అందుకే నేను ఒకటే రోజు వండినది కాదని చెప్తున్నా. చూడండి ఎంత పొడి పొడిగా కరివేపాకు వచ్చిందో. నేనేమి మినప్పప్పు శనగపప్పు వేయించి వేస్తానని ఎప్పుడన్నా చెప్తా కదా, ఈసారి ఏమీ ఇలా సిమ్లో అంతసేపు వేయించాను కదా, లాస్ట్ వీడియోలో చూసారు. సో ఆ సిమ్లో బాగా వేయించడం వల్ల పొడి పొడిగా వస్తుంది, ముద్ద రాదు. లేదంటే ఏమవుతుందంటే సగం పచ్చిదనం చేస్తే ముద్ద వస్తుంది అనమాట. ఈ టిప్పు నాకు ఎలా తెలిసిందంటే, నేను మినప్పప్పు వేస్తేనే పొడి వస్తుంది అని నాకు బెంగళూరులో ట్రైనింగ్ తీసుకున్న ఆవిడ, హైదరాబాద్లో నాతో పాటు ఉన్న టెండెంట్ చెప్పిందనమాట. అప్పుడు నుండి అలా వేస్తా. తర్వాత బెంగళూరులో ఒకసారి నా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్నమ్మ పెట్టింది. అరే ఇంత పొడి పొడిగా వచ్చిందంటే నేను బాగా సిమ్లో ఫ్రై చేస్తాను అని చెప్పింది. సో ఆ టిప్పు క్యాచ్ చేసుకొని నేను ఈసారి మినప్పప్పు లేకుండా చేశాను. చూద్దాము, అది గుర్తు వచ్చింది. ఎందుకంటే అండి ఇక్కడ వెదర్కు తొందరగా డ్రై అయిపోతుంది ఏ ఐటమ్ అయినా, వేడికి కానీ తినబుద్ధి అవ్వట్ల, పూర్తి పొడి పొడి అయిపోతుంది. కొంచెం వెట్టుకుంటే పర్వాలేదులే అనేసి మా అమ్మ వాళ్ళ స్టైల్లో చేశాను. కానీ బాగా రోస్ట్ చేస్తే ఎట్లా వచ్చిందని మా పిన్నమ్మ చెప్పిందని అలా చేస్తే బాగా వచ్చింది. చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఇంతే. చూడండి, మళ్ళీ రెసిపీ అడుగుతారేమో చెప్తున్నా. ఇంకా వంటలు వచ్చిన వాళ్ళకి పెద్ద మెజర్మెంట్స్ అక్కర్లేదని నా అభిప్రాయం. నేను పొయ్యి తుడిచేది ఎందుకు చూపిస్తున్నానంటే, ఏ వంట చేసినా ఇమీడియట్గా నేను పొయ్యి తుడుస్తానండి. అలా కిందికి తోసేను నేను నిలబడిన వైపు ముందుకి. ఎందుకంటే కిందికి తోసేస్తే నేల మీద అంతా గలీజ్ అయిపోతుంది. సో పొయ్యి మీదది వెనక్కు తోసేసి పెట్టేస్తా. రోజులో ఒక్కసారి నేనంతా ఇలాగ తీసి క్లీన్ చేస్తాను అనమాట. టైం ఉంటే, అంటే కసువు కొట్టకుండా పని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడైతే ముందుకు తోస్తాను వాళ్ళు వచ్చే ముందు. బట్ మా ఆయన పొద్దున్నే చేసి వెళ్తున్నాడు కదా, అలా కిందికి తోసేస్తే గలీజ్గా ఉంటుంది. పని వాళ్ళంటే 11కో అట్లా క్లీన్ చేసేవాళ్ళు, 9:30కి. అది ఇంకా ఆ రోజే పండగ రోజు, ఇది భోగి రోజు అండి నేను చూపించేది. ఎందుకంటే సంక్రాంతి అన్నాను, మళ్ళీ గుర్తొచ్చింది. డెజాల్ వేసుకొని ఈ క్లాత్ నేను షార్ట్ వీడియోలో చూపించిన, దేనికో వాడటానికని టిప్స్. అప్పుడు ఖాళీగా ఉంటే ఆపరేషన్ అయినాక పని చేయనీయటంలో తిక్కలేసి ఏమో ఒకటి చేయాలి, నాకు ఖాళీగా కూర్చోకూడదు, నా మైండ్ ఒప్పుకోదన్నమాట. పాత జ్ఞాపకాలన్నీ వస్తాయి, లేదా కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఇప్పుడు అనుభవిస్తున్నవి ఒకటి గుర్తొస్తాయి నాకు. అందుకని నేను ఖాళీగా కూర్చోను అనమాట. నాకు రోజు లేచాక తెలియకుండా రోజు గడిచిపోవాలి. సినిమా అన్నా చూడాలి, ఎవరితోన్నా ఫోన్ అన్నా మాట్లాడాలి. సో ఇది చూపిస్తున్నా చూడండి, ఈ క్లాత్ దాంతో అప్పుడు చీరతో తయారు చేసినది. ఆ తయారు చేసినప్పుడే ఒక ఉద్దేశం ఏంటంటే, కిచెన్లో ఈ డజాలు వేసుకొని అన్ని జిడ్డు అన్నీ క్లీన్ చేస్తుంటే మాటికి పిండాలి, లేదా పాత బట్టలు పెట్టుకొని తుడిచి పడేయాలి. ఆ లిక్విడ్ ఏమవుతుందంటే వేస్ట్ అవుతుంటుంది పల్చని క్లాత్ పెట్టుకుంటే.
తిక్కుది పెట్టుకోవాలి. సో, ఇంకా మనం హ్యాండ్స్‌కి ఎక్కించుకునే గ్లౌస్ టైప్ వస్తాయి గదా! అవి పెట్టుకుంటే బరువైపోతది చేతికి. సో, మనకెట్లా ఉండాలి ఆడవాళ్ళకంటే బట్ట ఫోల్డ్ అవుతా ఉండాలి ఎటు తుడుస్తుంటే అటు. అలా దానికి వాడుకోవడానికి కానీ అప్పుడు పెట్టుకున్నా, ఇప్పుడు వాడుకునేది చూపిస్తున్నా. దీనికి డజాల్ లిక్విడ్ ఏసినా, వెట్ చేసినా ఎంతసేపు తుడిచినా, ఎన్ని చోట్ల తుడిచినా ఆ బట్టలోనే లాక్కుంటా ఉంటది. మన మైక్రో ఫైబర్ క్లాత్ లాగా ఇలా చేసుకుంటే. మీకు వీలైతే మీ చీరలు చించినేటివి, కాటన్ చున్నీలు ఇట్లా చిన్న చిన్నవి క్లీనింగ్‌కి పెట్టుకోండి. చేసుకొని షార్ట్ వీడియోలో చూపించినాను కదా! ఉలెన్‌తో అల్లినట్టుగా. అలా ఉలెన్ అల్లకం వస్తే అట్లయినా ఎలాగైనా సరే మన చేతికి సింగిల్ పీస్ బట్ట పట్టుకొని సింగిల్ లేయర్‌గా తుడిచే కంటే ఇలా చిన్నగా చేసుకొని ఇది అంటే క్లీనింగ్‌కొకటి, స్టవ్‌కొకటి అలా రకరకాలు పెట్టుకోవచ్చు. కొనుక్కునేటివైతే అన్ని కొనుక్కోం కదా! అది. ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అండి. పండగ రోజు సంక్రాంతి రోజు సాయంత్రం. అదంతా భోగి రోజుది అయిపోయింది. పండగ రోజు సాయంత్రము జామున్ చేసుకున్నాను. ఈ చీరతో అయితే నేను షార్ట్ పెట్టాను ఈరోజు చూసే ఉంటారు. ఫాల్స్ కూడా షార్ట్ వీడియోలో చూడండి. బ్లౌజ్ పీస్‌తో కుట్టినది. ఈ చీర బెంగాలీ స్టైల్‌లో కట్టుకున్నా అని చెప్పిన షార్ట్‌లో పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే నేనేమి కట్టుకొని చూపియడము నాకు నచ్చదనమాట. ఏంటంటే మనము కుచ్చులు వేసుకునేటప్పుడు మనము ఈ సైడ్‌కి అనుకొని తర్వాత మనం ఏం చేస్తాము ఆ బార్డర్ మీద నుండే అంటే బార్డర్ స్టార్టింగ్ మీద నుండి చెక్కుకుంటాము. ఆ తర్వాత లోపల లాక్కుంటాం. ఎప్పుడు బెంగాలీ కాటన్ మీరు కట్టినప్పుడు నేను చెప్తున్నాను. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, "నువ్వు ఎలా కడతావు నలగదని?" ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను కాటన్ శారీసే కట్టేదాన్ని. స్నానాలు చేపియడానికి వెళ్తే కూడా నేను నలగకుండా కాటన్ శారీ కట్టుకొని మీరు మామూలు డైలీ వేర్ శారీస్ సింథటిక్ ఉంటాయి కదా! అవి ఎలా వాడతారో నేను కాటన్ శారీని అలాగే వాడేదాన్ని. బట్ బెంగుళూరుకి వచ్చాక రెంటిళ్ళల్లో నాకు ఆరబెట్టుకోవడానికి స్థలం లేక, ఎండ ఉండక, గంజి పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి మెల్లగా మామూలు చీరలు కొనడం బిగినపెట్టిన. కష్టమైపోతుంది అక్కడ చలికాలం. ఎండాకాలం అన్నా ఎట్లో ఒకట్లా డాబాల మీద పోయి ఎక్కడో ఆరబెట్టుకుంటుంది. ఇంక నాకు కాటన్ శారీ ఎంత ఇష్టం అంటే కాటన్ శారీ ఒక్కసారి కట్టుకున్నాక నాకు ఇంక పడుకొని లేచినాక కూడా నలగదండి. అది అంటే నలగదంటే ఏమి కుచ్చెళ్ళు అడ్జస్ట్ చేసుకొని అక్కడ నిద్రపోయి లేచి మళ్ళీ అలాగే తిరగచ్చు. అంత బాగుంటుంది. అదే మామూలు శారీస్ అయితే నాకు జారిపోతాయి. ఇంకా 2 మంత్స్ అయిపోయింది. నేను ఇంకా నార్మల్ అయిపోలేదు, కానీ నార్మల్గా పని చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు పని చేయకుండా కూర్చోవాలి? నాకున్న పనికి నా రెస్ట్‌కి అసలు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తాను కదా నేను. అందరూ చేస్తారనుకోండి, నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది పని. అనవసరంగా ఎక్కువ పెట్టుకుంటానని అంటుంటారు అందరూ. నాకేది అనవసరంగా ఉండదండి. అన్నీ చేస్తాను పర్ఫెక్ట్‌గా. అందుకని వాళ్ళు అనవసరం అని అనుకుంటారు. ముందే అన్నీ కట్ చేసి పెట్టుకోవటము, ఇవన్నీ మిక్సీకి వేసి పెట్టుకోవటము, ఏది కొనుక్కోకుండా మేము కూరగాయలు సరుకులు తప్ప ఎప్పుడైనా చూసారా ఏమన్నా కొనుక్కొచ్చుకోవటము? అసలు ఏదైనా బయట తెచ్చుకొని తింటాము. లేదంటే పొల్లు గిల్లు కూడా మసాలా పొల్లు కూడా అన్నీ నేనే చేసుకుంటా కదా! అన్నీ అందుకని నాకు పని ఎక్కువ. ఇలా వంగకూడదు యాక్చువల్‌గా డాక్టర్ ఒక సెకండ్ వంగి తీసుకో అన్నది. మా పాప కూడా అడుస్తుంటుంది ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దని. కానీ పని చేసేటప్పుడు నాకు ఇంకా తెలియకుండా అలా ఒకసారి కిచెన్లోకి వచ్చినానంటే కనీసం 1 గంట పని చేసిపోతా. మా పాప అడుస్తుంటే అందుకని ఇప్పుడు గ్యాప్ తీసుకుంటున్నాను. 1 గంట చేస్తున్నాను, కూర్చుంటున్నా, మళ్ళీ గ్యాప్ నేనేం చేస్తున్నానంటే ఒక హాఫ్ డే కంటిన్యూ పని చేసేసి ఇంకా హాల్లోకి వచ్చేసి ఇంకా నా వల్ల కాదని కూర్చుండిపోతున్నా. అట్లా చేయొద్దు, ఎంతైతే అంత మినిమం మెయిన్ పనులు చేసుకో అని అన్నది. బాగా పిల్లలు మా ఆయన అందరు కేర్ చేస్తున్నారు. వాళ్ళు ఇంత కేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ చెప్పినాను కదా. చాలా వణుకొస్తుందండి. నిన్న రాత్రి కూడా అసలు అన్నం తింటుంటే స్వెటరు షాల్వా వేసుకున్నా కానీ వణుకుతున్నాము. రూమ్ హీటర్లు పని చేయట్లేదు అసలు. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే చూడండి వణుకు స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో ఎడిటింగ్ ఎప్పుడు చేశానంటే ఈవినింగ్ 4:00 ఈరోజు. ఇంకా మొదలైంది 4 ఇక్కడ ఢిల్లీలో అందరండి 4 గంటలకే వంటలు కంప్లీట్ చేసేసుకొని బెడ్ మీద కూర్చుంటారంట. మా పాప చెప్తుంది ఇంకా ఎవరి దగ్గర కిందికి బెడ్ల మీద నుండి అని. మనకు అట్లా కుదరదు. నాకైతే వణుకొచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. చలిగా ఉందండి. ఇది నెక్స్ట్ డే వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూయేషన్ చేస్తాను. బాయ్, సీ సారీ నా వల్ల కాలే. ఇంకా నేను ఎందుకంటే
12 minutes వీడియో ఉంది. దీన్ని ఒకటే రోజు కంటిన్యూ చేద్దాం అనుకున్నా, ఇక్కడికి ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ చేస్తాను. బాయ్, సీ యూ.